హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మరి ఇవాల్టి ఎపిసోడ్లో నా తింగరి కోడలు ఏం చేసిందో చూసేద్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఏంటండి, నన్ను ఇలా చూస్తుంటే మీకు తమాషాగా ఉందా ఏంటి? పళ్ళన్నీ బయట పెట్టి పక్కపక్క నవ్వుతున్నారు. నవ్వకుండా ఏం చేయమంటావు శారదా? నెత్తి మీద ఆ తడిబట్టేంటి? నిన్నిట్టా చూస్తే నేను కాదు, కొడుకు కోడలు అందరూ నవ్వుకుంటారు. కోడలు చేసే తింగర పనులకి తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే ఇలా నెత్తి మీద తడిబట్టేసుకున్నాను. తడిబట్ట వల్ల వేడిపోతుంది కానీ తలపోటు పోదు కదా శారదా. మరి తలపోటు పోవాలంటే ఏం చేయాలండి? చాలా సింపుల్ శారదా. తలతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో కూర్చో. అప్పుడు పోయేది తలపోటు కాదు, అయితే నేను ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు, పాలు, గుడ్లు, నెయ్యి అన్నీ ఇలా సర్దేసి వస్తాను అత్తయ్య. కోడలి ముందు భర్తని ఎందుకు తిట్టడం అని ఆగిపోతున్నాను. ఇంకా దీని ముందు ఉంటే నా తల పగిలిపోయేలా ఉంది. అత్తయ్య ఎప్పుడు ఇంతే. వదినా వదినా, అయ్యో వదినా, ఇది విన్నావా? సర్పంచ్ భార్య చనిపోయిందంట. ఊరంతా కదిలింది చూద్దామని. బతికున్నప్పుడు ఎవరు చూడను లేదు, సరిగా మాట్లాడను లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి ఏం లాభం? కనీసం చనిపోయినా చూడడానికి రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారులే వదినా. వాళ్ళకి మనిషి విలువ, మనసు విలువ తెలియదులే వదినా. అసలు నాకు తెలిసి చనిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు? అసలు ఎవరు రావడం లేదు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, అది తెలుసుకునే వీలుంటే ఎంత బాగుండేది వదినా. సరే పద, మనం వెళ్ళి ఆ చివరి చూపు చూసొద్దాం. మరి నేను చనిపోతే ఎవరెవరు వస్తారు? ఎంతమంది వస్తారు? ఎవరు ఎంతగా ఏడుస్తారు? ఎవరు ఎంతగా బాధపడతారు? అసలు ఎవరు నవ్వుతారు? ఇది ఎలాగైనా తెలుసుకోవాలి నేను. ఐడియా, అత్తయ్య వస్తున్నట్టుంది. ఈ టొమాటో సాస్ ఇక్కడ చల్లాలి. ఇవేంటి రక్తం మరకల్లా ఉన్నాయి? కోడలా, రాణి లెగవే, నిన్నేనే. ఏంటి ఎంత పిలిచినా లేవట్లేదు? అంటే నా కోడలు ఇక లేదా? అయ్యో నా కోడలా, అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా? ఇక నేను ఎవరిని కోపగించుకోవాలి, ఎవరిని తిట్టాలి? ఇన్ని సంవత్సరాలు మారినా కానీ అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా అనే డైలాగ్ మాత్రం మారడం లేదు. ఇప్పుడు మా అత్తయ్య ఎందుకు ఏడుస్తుందో? నేను చనిపోయినందుక, లేదంటే ఆమె కోపగించుకోవడానికి తిట్టడానికి నేను లేనందుక? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఊరుకో శారదా, ముందు ఈ విషయాన్ని నీ కొడుక్కి, మీ ఆయనకి చెప్పు. కోడలా, శారదా కొంచెం ఈ టీ తాగు కాస్త. టీ, నాకు కూడా టీ తాగిపిస్తే బాగుండు. అత్తయ్య, నాకు టీ. నా కోడలికి టీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా టీ పోయమని అన్నట్టుగా అనిపించింది. ఏమీ కాదులే వదినా, ఇంత టీ నోట్లో పోయి. ఏంటి, ఎంత పోసినా నోట్లోకే పోతుంది కానీ బయటికి రావట్లేదు. అమ్మో, ఇంకా ఎంతసేపు? ఈ ముక్కులో దూది బాగా దురద పెడుతుంది. అమ్మో, దెయ్యం 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 దెయ్యం. నేను దెయ్యాన్ని కాదు, నేను నిజంగా చనిపోలేదు. నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామని ఇలా చేశాను. ఎంత పని చేసావే తింగరదానా? నీకేం పోయే కాలం వచ్చింది తింగరదానా? ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.